ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో అన్నదానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అన్నదాన విశేషానికి సంబంధించి శ్రీ సాయి సచ్చరితలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయాన్నే హేమాడ్ పంత్ రాయడం జరిగింది. సచ్చరితలోని 38వ అధ్యాయం అన్నదాన విశిష్టత గురించి తెలియజేస్తుంది. కేవలం ఒక అన్నదాన విశిష్టతనేనా? బాబా ఏ విధంగా అన్నదానం చేసేటువంటి వారు, బాబా వంట పాత్రను సంబంధించినటువంటి వర్ణన, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మన కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు బాబా ద్వారకామై 6 బయట వంట పాత్రను పెట్టి వండుతున్నటువంటి దృశ్యం మన కళ్ళ ముందు కదలాడుతుంది. అంత అద్భుతంగా అన్నదాన మహిమకు సంబంధించినటువంటి విశేషాలను 38వ అధ్యాయంలో పొందుపరిచారు హేమాడ్ పంత్. అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే శ్రేష్టమైనటువంటిదని చెప్పి శాస్త్రం చెప్తుంది. అన్నదానంకు ఉన్నటువంటి మహిమ ఎంత గొప్పదంటే, మొదట రోగులకు, నిస్సహాయులకు, ఎవరైతే అన్నాన్ని వండుకొని తినలేనటువంటి దీక్షలో ఉన్నటువంటి సాధువులకు, సన్యాసులకు పెట్టిన తర్వాతే గృహస్థులు భోజనం చేయాలంటారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాణికి మనం అన్న సమర్పణ చేయాల్సిందే. అన్నదానం అంటే కేవలం ఏదో తూతూ మంత్రంగా ముగించడం కాదు. అన్నదానం చేసేటువంటి వారికి ఎంత నిబద్ధత, కమిట్మెంట్ ఉండాలనేటువంటిది ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. బాబా అప్పుడప్పుడు వారు అన్నదానం చేయడానికి కావలసినటువంటి సరుకులన్నీ కూడా వారు దుకాణదారు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చేటువంటి వారు. ఒక్క సరుకులను కొనుక్కరావడమే కాదు, అన్నదానం చేసేటువంటి సందర్భంలో బాబా చేసేటువంటి పనులు, వీటన్నింటి నుంచి కూడా మనము ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఈరోజు మనందరం ఏమిటి, అన్నదానం చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర దక్షిణ సమర్పించి అన్నదానం చేయమని చెప్పి మందిరాల వాళ్ళకి చెప్తాం. కానీ అన్నదానము స్వయం పాకం ద్వారా, అంటే స్వయంగా వడ్డిస్తే ఎంత ఆనందం ఉంటుందనేటువంటిది ఈ 38వ అధ్యాయంలో బాబా అన్నప్రసాదాన్ని వండినటువంటి సందర్భాల వర్ణన మన మనస్సుకు ఎంతో హాయిని కనిపిస్తుంది. ఎందుకంటే బాబా దుకాణదారు వద్దకు వెళ్ళేటువంటి వారట. అన్నదానానికి కావాల్సినటువంటి సరుకులన్నీ కొనుక్కోవాలి కదా. వెళ్ళినప్పుడు వారితో ప్రతి వస్తువును పట్టుకొని బేరమాడేటువంటి వారట. వారు పైకి అట్లా బేరమాడుతున్నా సరే 5 రూపాయలు అయిందనుకోండి, సరేలే 10 రూపాయలు ఉంచుకో అని చెప్పి దుకాణదారుకి 10 రూపాయలు ఇచ్చి వచ్చేటువంటి వారట. అంటే లౌక్యంగా మనం ఎలా ఉండాలి, ప్రతి వస్తువును కూడా ఆ వస్తువు నాణ్యత ఎలా చూడాలి. చాలామంది మనం అన్నదానం అనగానే చాలా చోట్ల ఏదో ఓ సాంబారు, తెల్లన్నము ఇట్లా నడిపించేద్దాం అన్నటువంటి దాంట్లో ఉంటాం. కానీ బాబా అన్నదానం చేసినటువంటి తీరును కనుక మనం చూసినట్టయితే ఎంత క్వాలిటీగా ఉండేటువంటిది అనేటువంటి దాన్ని హేమాడ్ పంత్ సచ్చరితలో రాస్తారు. బాబా దుకాణదారు దగ్గరికి వెళ్ళి బియ్యం తెచ్చేటప్పుడు అవి జీలకర్ర కంటే కూడా సన్నంగా ఉండేటువంటి అంత నాణ్యమైనటువంటి బియ్యాన్ని కొనుక్కొచ్చేటువంటి వారు. అంతేకాదు గోధుమ పిండిని కూడా వారు స్వయంగా కలిపి పెద్ద పెద్ద రొట్టెలు చేసేటువంటి వారట. జొన్న పిండిలో మజ్జిగను పోసి అంబలిని వారు స్వయంగా తయారు చేసేటువంటి వారట. వారు తయారు చేసినటువంటి అంబలి కోసము జనులంతా కూడా ఆతృతగా ఎప్పుడు ఇంకా బాబా అంబలిస్తారు అనేటువంటి దాంతో ఉండేటువంటి వారు. అంతేకాదు బాబా స్వయంగా వారు మసీదు 6 బయట ఒక పెద్ద హండీని పెట్టి అందులో రకరకాలైనటువంటి కూరగాయలు, బియ్యం అన్నీ వేసి ఒకానొక సందర్భంలో కారా పులావ్, మరొక సందర్భంలో మాంసపు పులావ్, ఇలా వారు అనేక రకాలైనటువంటి వస్తువులను ఉపయోగించి చాలా శ్రద్ధగా భోజనాన్ని తయారు చేసేటువంటి వారు. ఇక్కడ హేమాడ్ పంత్ రాస్తారు, బాబా ఎంతో మనస్ఫూర్తిగా వారే మసాలాలను రుబ్బుకునేటువంటి వారట. వారే స్వయంగా బియ్యాన్ని కడిగి శుభ్రపరిచి ప్రతి వస్తువును కూడా శుభ్రం చేసి వారి స్వహస్తాలతోటి వంటను ప్రారంభించేటువంటి వారట. అక్కడ అనేక మంది గుమిగూడేటువంటి వారు బాబా వంట చేస్తున్నప్పుడు. కానీ ఎవరిని కూడా బాబా ఇన్వాల్వ్ చేసేటువంటి వారు కాదట. ఈవెన్ పొయ్యి కర్రలను కూడా వారే ఎగేసేటువంటి వారట. అంటే ఏదైనా పనికి ఒప్పుకున్నప్పుడు, మనం ఏదైనా పని చేయదలుచుకున్నప్పుడు
ఇతరులపైన ఆధారపడడం అనేటువంటి సరైంది కాదు. చాలామంది మనము అన్నదానం కానీ ఇతర ఏ కార్యక్రమాలు కానీ ఎలా ఉంటుందంటే మన మనస్సు ఎవరో ఇంకా నలుగురు రావాలి, మనకు సహాయం చేయాలి. అక్కడ అనేక మంది జనులు బాబా వండుతున్నప్పుడు కూర్చున్నా సరే ఎవరి సహాయాన్ని బాబా తీసుకునేటువంటి వారు కాదు. వారే స్వయంగా అన్ని పనులు చేసుకునేటువంటి వారు. ఉదయాన్నే లేచి అన్నదానం చేసేటువంటి రోజు బాబా స్వయంగా గోధుమలను విసురుకునేటువంటి వారు, స్వయంగా బియ్యాన్ని చెరుక్కునేటువంటి వారు. ద్వారకామై ముంగిట అగ్నిని పెట్టడానికి ముందు వారే స్వయంగా ఆ ప్రాంతమంతా శుభ్రం చేసుకునేటువంటి వారట. ఈరోజు కూడా మనము ఏదైనా బలి వదలుచుకుంటే, మేకని కానీ కోడిని కానీ కోయదలుచుకుంటే మనము హలాల్ చేయిస్తాం కదా, మౌలిని పిలిచి. బాబా కూడా స్వయంగా ఆ రోజు మటన్ పులావ్ ఉండాలంటే మేకను మౌలితో శాస్త్రోక్తంగా దాన్ని పూజ చేసిన తర్వాతనే బాబా కోసేటువంటి వారట. ఇక్కడ అందరికీ వచ్చేటువంటి ఒక సంశయం, బాబా మాంసాహారాన్ని వండేటువంటి వారు కదా. బాబా దగ్గర దాదా కేల్కర్ లాంటి వాళ్ళు, శ్యామ లాంటి వాళ్ళు ఎందరు బ్రాహ్మణులు ఉన్నారు కదా. వాళ్ళ చేత ఏ విధంగా బాబా మాంసాహారాన్ని తినిపించారు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా ఎప్పుడూ కూడా ఎవ్వరిని మాంసాహారం తినమని చెప్పి ఎప్పుడూ బలవంతం చేయలేదు. అంతేకాదు ఈ బాబా మాంసాహారాన్ని వండినారు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంతు దాచిపెట్టవచ్చు. ఎందుకంటే హేమాడ్ పంతు స్వతహాగా బ్రాహ్మణుడు అయి ఉండి కూడా బాబా మేక మాంసాన్ని కోయించి పులావ్ ఉండేటువంటి వారని చెప్పి హేమాడ్ పంతు సత్యాన్ని సత్యంగానే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ బాబా ఎవరెవరికి ఏ అలవాట్లయితే ఉన్నాయో ఆ అలవాటు ఉన్నటువంటి వారికి మాత్రమే మాంసాహారాన్ని పెట్టేవారు తప్ప ఇతరులను ఏ రోజు బలవంతం చేయలేదు. అంతేకాదు బాబా మాంసాహారం వండినటువంటి రోజు ఎవరైతే శాకాహారులు ఉన్నారో వాళ్ళని అసలు దగ్గర రానిచ్చేటువంటి వారు కాదట. నిజానికి శాస్త్రం ప్రకారం గురువు ప్రసాదంగా ఏది పెట్టినా సరే దానిని శిష్యుడు తప్పకుండా స్వీకరించాలి. అందుకనే బాబా ఎవరైతే మాంసాహారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికీ కూడా దాన్ని ఇచ్చేటువంటి వారు కాదు. ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించేటువంటి వారు. ఇదే అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. దాదా కేల్కరు శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు. అంతేకాదు ప్రతిరోజు కూడా శాస్త్రవిధిగా బాబాకు పూజ చేస్తాడు. తని కూడా మడి కట్టుకొని ఉంటాడు. అతన్ని ఒకరోజు పిలిచి కొరాలే వెళ్ళి మాంసం తీసుకురా అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. మొదట మనస్సు కకలావికలమవుతుంది కేల్కర్కు. కానీ గురువు ఆజ్ఞ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని సంచి పట్టుకొని ద్వారకామయ్య దగ్గరికి వస్తారు. వస్తే వద్దులే దాదా ఈరోజు మనం వేరే వారిని పంపుదామంటారు. సరే అని చెప్పి కేల్కర్ తన పని మనిషి అయినటువంటి పాండుని పిలుస్తాడు. పాండుని పంపించడానికి సిద్ధపడుతుంటే బాబా అతన్ని కూడా వద్దు వెనక్కి వచ్చి అని అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం గురువుకు దక్షిణ సమర్పించడం, లేకపోతే ఇతరత్ర ధాన్యం ఇదంతా సమర్పించడం, వస్తువులు కానుకలు సమర్పించడం, ఇది గురుభక్తి కాదు. అసలైనటువంటి గురుభక్తి ఏమిటంటే గురువు ఆజ్ఞను పరిపాలించడమే అసలైనటువంటి గురుదక్షిణ. కేల్కర్ మనసులో ఇదంతా మెదులుతూ ఉంది. ఒకవైపు ఏమో గురువాజ్ఞను నిత్యం పరిపాలించేటువంటి వాడిగా పేరు పొందినటువంటి వాడు దాదా కేల్కర్. మరి మాంసం తెమ్మన్నప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి, నేను తేను అని చెప్పి గురువు ఆజ్ఞను ఎలా నిరాకరిస్తాడు? ఇక్కడ కులము, నిష్ఠ, ధర్మం కంటే కూడా గురువు యొక్క ఆజ్ఞనే ప్రధానమని చెప్పి దాదా కేల్కర్ భావించాడు. బాబా ఒక్క మాట అనగానే వెళ్ళడానికి సిద్ధమైపోయారు మాంసం తీసుకురావడానికి కొలారెక్కు. కానీ బాబా అతని యొక్క గురుభక్తిని పరీక్షించడానికి దాదా కేల్కర్ కూడా మనసులో నిశ్చయించుకున్నాడు. నేను చేసేటువంటిది తప్ప ఒప్ప, ఇది నా మడి నియమానికి అదేవిధంగా నా కుల ధర్మానికి వ్యతిరేకమైందే కావచ్చు, కానీ గురువాజ్ఞ పరిపాలించకుంటే నేను భ్రష్టున్నైపోతాను. ఎవరైతే గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించి గురువు చెప్పినట్టు నడుచుకుంటారో వారే అసలైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి భక్తులు. వారికే గురుకృప అపారంగా ఉంటుంది. కాయావాచ మనస్సును గురువుకు అంకితం చేసినప్పుడే అసలైనటువంటి శ్రద్ధాభక్తి మనలో కలుగుతుంది. దాదా కేల్కర్కు మరొక సందర్భంలో బాబా ఒక పరీక్ష పెడతారు. ఏమిటంటే ఆ రోజు కారా పులావ్ వండుతున్నారు.
కారా పులావ్ వండుతున్నప్పుడు గుమగుమ వాసన వచ్చేస్తుంది కారా పులావ్. కేల్కర్ అక్కడే కూర్చొని ఉన్నాడు. అతని మనస్సేమో ఆ కారా పులావ్ రుచి చూడాలని చెప్పి తహతహలాడుతుంది. బాబా ఆ విషయాన్ని గమనించి కారా పులావ్ అయింది, ఎలా ఉందో చూడుపో అని అంటారు. దగ్గరికి వెళ్ళి వాసన చూసి అద్భుతంగా ఉంది బాబా అంటారు. అరే కనీసం దాన్ని తీయలేదు, ముట్టుకోలేదు, దాని రుచి లేదు, బాగుందని ఎలా చెప్తావు, దా అని చెప్పి చేయబట్టుకెళ్ళి ఆ హండీ దగ్గరికి వెళ్ళి కారా పులావ్ చేతిలో పెడతారు. చేతిలో పెడితే అప్పుడు దాదా కేల్కర్ తింటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఎవరి మనస్సు అయితే అదుపులో లేకుండా అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని కోరుతుందనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఆస్వాదించాల్సిందే. కానీ కేల్కర్ ఏంటి, కేల్కరు మడి నియమాన్ని ఆచరిస్తాడు. ఆ మడి నియమం ద్వారా ఆహారాన్ని తినద్దేమో అనేటువంటి సంశయం ఉంది. కానీ మనస్సు మాత్రం ఆహారాన్ని కోరుకుంటుంది. బాబా ఆ విషయాన్ని గమనించి, రావయ్య దాదా నీ మడికేమిది, ఇబ్బంది కాదులే, దా తిను అని చెప్పి అతని యొక్క మనస్సును శాంతింపజేస్తాడు. మనసు ఆరాటపడుతూ ఉంటుంది, తినేయాల వాసన తట్టుకోలేకపోతుంది. మనం కూడా చాలా సందర్భాల్లో వంట వండుతున్నప్పుడు గుమగుమ వాసనలు వచ్చినప్పుడు అసలు తట్టుకోలేము మనం. ఒకవైపు ఏమో అయ్యో అంత కమ్మటి వాసన వస్తుంది, ముందే వెళ్ళి మనం అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో ఏమనేటువంటి సంశయంతో ఉంటాం. కానీ మనస్సు మాత్రము దాన్ని కోరుకుంటూ ఉంటుంది. నీ మనస్సును అనవసరమైనటువంటి అదుపు చేసుకోకూడదు. మనస్సు వేరే విషయాల్లో అదుపు చేసుకోవచ్చు, కానీ మనం మనస్సు జిహ్వకు సంబంధించి రకరకాల దానికి సంబంధించి కోరుతుందనుకోండి, దానికి ఒకసారి ఆ రుచి చూపెట్టారనుకోండి, మనస్సు స్థిరపడిపోతుంది. అందుకనే బాబా కేల్కర్ మనస్సు ఏదైతే కోరుకుందో దాన్ని ఇవ్వడానికి దాదా కేల్కర్ కారా పులావ్ను అక్కడ తినిపిస్తారు. ఈ విధంగా బాబా వంట పాత్రకు సంబంధించి, బాబా అన్నదానానికి సంబంధించినటువంటి విశేషాలు ఈ 38వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటాయి. బాబా ఎంతో ప్రేమతో ప్రతి వస్తువును కూడా చూసి కొనుక్కొచ్చి భోజనం వండిన తర్వాత ఏం చేసేవారు తెలుసా, మొదటగా మహల్సాకు తాత్యాకు ఇద్దరికి పంపించేవారట. ఎందుకంటే వాళ్ళిద్దరే కదా రాత్రిపూట ఎక్కువగా బాబాతో ఉండేటువంటిది. ముందు ఎవరైతే మన హితులు స్నేహితులు ఉంటారు వారికి ముందుగా భోజనాన్ని పంపించేటువంటి అలవాటు పూర్వకాలంలో ఉండేది. పూర్వకాలము గ్రామాల్లో నేను చూసేటువంటి వాడిని. పండగకు అందరిళ్లల్లో కూడా పిండి వంటలు చేసేవాళ్ళు. చేసినటువంటి వాళ్ళు వారి మనస్సుకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్లకు మొదటగా కొన్ని పదార్థాలను వాళ్ళ ఇంటికి పంపించేవారు. బాబా కూడా అదే చేశాడు. మహల్సా తాత్య అంటే బాబాకు ఎనలేనటువంటి ప్రేమ. ఎక్కువ సమయం బాబాతో గడిపినటువంటి భక్తులు వీళ్ళిద్దరే. మహల్సా అయితే ఇంకా పూర్తికాలం, తన జీవిత పూర్తికాలం బాబా చరణాల వద్దనే గడిపాడు. అందుకని భోజనాన్ని మొదటగా వాళ్ళిద్దరికి పంపించేటువంటి వారు. షిరిడీలో బాబా అన్నదానం చేసినటువంటి రోజు గొప్ప పండుగలా గడిచేదట. అక్కడ ఉన్నటువంటి బీద బిక్కి పకీర్లు అనేక మంది ఆ రోజు తృప్తిగా భోజనం చేసేటువంటి వాళ్ళట. బాబాకు ఇతరులకు భోజనం పెట్టాలంటే ఎంతో ప్రీతి అట. నిజానికి ఆయన ఉదరపోషణ కోసం 5 ఇళ్ళు తిరిగి ఒక్క రొట్టె ముక్కను తిని ఉండేటువంటి ఆయన ఇతరులకు పెట్టాల్సినటువంటి విషయంలో అన్ని పదార్థాలు, చక్కటి స్వీటు, అదేవిధంగా పులావులు, పప్పు, కూరలు అన్నీ సమస్తం అన్నదానంలో లేనటువంటి వస్తువు అనేటువంటిది లేకుండా అన్నింటినీ వండేటువంటి వారట స్వయంగా. అంటే మనం ఇతరులకు పెట్టేటప్పుడు ఎంత క్వాలిటీగా మనం పెట్టాలనేటువంటిది బాబా ఇక్కడ చూపెట్టారు. మనం అన్నదానం అనగానే ఏదో తూతూ మంత్రంగా చేసేస్తూ ఉంటాం. కానీ అన్నదానంలో కూడా శ్రద్ధ ఉండాలి. మనం ఇతరులకు పెట్టేటువంటి దాంట్లో వాళ్ళకి ఏదో పెడుతున్నాం అనేటువంటిది కాదు, వారిని మనం గౌరవిస్తున్నాం అనేటువంటి భావన అన్నదాన సమయంలో ఉండాలి. ఇది బాబా చెప్తున్నటువంటి పాఠం. మనం సర్వసాధారణంగా చాలా చోట్ల అన్నదానంలో కొంత అంటే మనం ఇంట్లో ఫంక్షన్లకు చేసుకున్నట్టు కాకుండా కొంత క్వాలిటీ తగ్గిస్తూ ఉంటాం. అవసరం లేదు, దానికి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అన్నదానం ఎప్పుడైతే మనం తృప్తిగా ఇతరులకు పెట్టగలుగుతామో, బాబా ప్రసాదంగా దాన్ని అందించగలుగుతామో అదే అసలైనటువంటిది. అందుకనే సాయి టీవీ గురు పౌర్ణమికి కానీ, శ్రీరామనవమికి కానీ, రేపు వచ్చేటువంటి దసరా ఉత్సవానికి కానీ, బాబా మహాసమాధి ఉత్సవానికి కనీసం కొంతమంది ఆకలినైనా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో కలిసి వచ్చేటువంటి కొన్ని వందల మంది భక్తులే కావచ్చు,
నిజంగా ఆ కలిసి వచ్చినటువంటి వాళ్ళకు మాకు ఎనలేని తృప్తిని ఈ అన్నదాన సేవ మనకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ దసరాకు బాబా సమాధోత్సవానికి మనం సమర్పించేటువంటి బియ్యం అర్పణ మనకెంతో శ్రేయస్సును కలిగిస్తుంది. బాబా స్వయంగా వండినటువంటి ఆ దృశ్యానికి సంబంధించి ఎప్పుడూ ఒక దృశ్యం మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంటుంది. చాలా చోట్ల కూడా మనం బాబా విగ్రహాలు వంటశాలల దగ్గర చూస్తూ ఉంటాం. బాబా ఒంగోని హండీలో చేయబెట్టి తిప్పుతూ ఉంటారు. నిజంగా కుత ఉడుకుతున్నటువంటి దాంట్లో బాబా చేయి పెడితే వారి చెయ్యికి ఏమీ కాదు. హేమాడ్ పంత్ ఆ విషయాన్ని ఎంత అద్భుతంగా రాస్తారు తెలుసా? వారి హస్తము భక్తుల శిరస్సు పైన పడగానే త్రిపాపాలను తొలగించి వేసేటువంటి మహిమ కలిగినటువంటి వారి హస్తం యొక్క మహిమ అగ్నిదేవుడికి తెలియదా? అందుకనే అగ్నిదేవుడు ఆ హస్తాన్ని వారి ఏమీ చేయలేకపోయారు. అగ్నిదేవుడే ఆ హస్తం తనలో ఒదిగిన తర్వాత తన యొక్క ఉనికిని కోల్పోయాడు. ఆ బాబా చేతికి సెగనేటువంటి తగలకుండా ఆ సెగను వెనక్కి తీసేసుకున్నాడు అగ్నిదేవుడు. కాబట్టి అంత మహిమ. నిజంగా ఎంత అదృష్టవంతులు కదా ఆ రోజుల్లో భక్తులు. బాబా ఉండడం వేరు. అందున బాబా ప్రతి వస్తువును వారి చేతితో స్పృశించారు. కుత ఉడుకుతున్నటువంటి హండీలో చేయబెట్టారు. వారి హస్తం తగిలినటువంటి వారి చేయి తగిలినటువంటి ఆహారం అమృత తుల్యమవుతుంది కదా. నిజంగా ఆ రోజు భక్తుల అదృష్టం మరెవ్వరికీ రాదు. కనీసం అటువంటి మహిమ అన్నదానంలో ఉండాలంటే ఖచ్చితంగా అన్నదానం చేసేటువంటి సమయంలో కనీసం బాబా నామం చేస్తేనైనా ఆ అన్నదానానికి ఆ మహిమ వస్తుంది. వరాల సాయి మందిరంలో ప్రతి గురువారం జరిగేటువంటి అన్న సంతర్పణకు ఒక మహిమను తీసుకొస్తాం. ఆ మహిమ ఏమిటంటే అన్నం స్వీకరించడానికి ముందు 45 నిమిషాలు నామం సత్సంగంలో భక్తులను ఉంచుతాం. వారు ఆ నామాన్ని గొంతు ద్వారా పలకడం ద్వారా, సత్సంగాన్ని మనసులో నింపుకోవడం ద్వారా ఆ తర్వాత తీసుకునేటువంటి ఆహారము అది అమృత తుల్యమవుతుంది. ఇది బాబా యొక్క నామంలో వారి సత్సంగంలో ఉన్నటువంటి గొప్ప మహిమ. ఊరికే అన్నదానం చేసేస్తే ఏమి జరగదు. చాలా మందిరాల్లో మనం చూస్తూ ఉంటాం. హారతి అయిపోయినటువంటి మరుక్షణం ఒక్కరూ ఉండరు, అందరూ భోజనాల దగ్గరికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆయన స్మరణలో కొద్దిసేపు ఉండి ఆయన యొక్క వచనాలను మనసుకు ఎక్కించుకుంటే ఖచ్చితంగా ఆ రోజు నువ్వు తినేటువంటి బాబా ప్రసాదం నీకు అమృత తుల్యమవుతుంది. లేకపోతే అది మామూలు ఆహారమే, మన మామూలు మనుషులమే. బాబా అన్న సంతర్పణకు సంబంధించినటువంటి దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చాలామంది డిపెండెన్స్లుగా మారిపోతున్నాం. మనం ఇంట్లో వంట చేయాలన్నా లేకపోతే ఏ పని చేయాలన్నా ఇటు పిల్లవాడినో అటు భర్తనో అటు భార్యనో ఇంకెవరినో అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉంటాం. ఒక వంట చేయాలంటే ఒక ఇద్దరో ముగ్గురో సహాయం చేయలేనటువంటి పరిస్థితి. కానీ బాబా ఎవరి సహాయాన్ని వారు కోరలేదు. ఎందుకని? ఆ రోజు అన్న సంతర్పణ చేయాలనేటువంటిది తన సంకల్పం కాబట్టి అన్నీ కూడా తానే చక్కదిద్దుకోవాలి. అక్కడ ఉన్నటువంటి జనం వచ్చి కాస్త పొయ్యి కట్టెలు ఎగేయమంటే ఎగేస్తారు. కానీ బాబా ఎవరినీ కూడా అటువైపు కూడా రానిచ్చేటువంటి వారు కాదు. అందరూ ప్రేక్షక పాత్రతో చూస్తున్నటువంటి వారే. కేవలం అన్న సంతర్పణ విషయంలోనే కాదు, బాబా తనకు సంబంధించినటువంటి అనేక పనులపైన ఎవరిపైనా డిపెండ్ అయ్యేటువంటి వారు కాదు. దుని కోసము కట్టెలు నిల్వ చేయడానికి ద్వారకామాయిలో ఒకవైపు ఒక చిన్న గది కట్టాల్సి వచ్చినప్పుడు వారు ఎవరి సహాయాన్ని అడగలేదు. వారే స్వయంగా మట్టి పిసుక్కొని ఆ రూమ్ను కట్టెలు నిల్వ ఉంచడానికి కావాల్సిన రూమ్ను వారే కట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో బాబాయే స్వయంగా మసీదును అలుక్కున్నారు. ద్వారకామాయిలో 1910 కంటే ముందు ఎవరూ సేవకులు లేనప్పుడు, అబ్దుల్లా రాకముందు, ఇంతమంది భక్తులు అక్కడ గుమ్ముగూడక ముందు ద్వారకామాయిలో ప్రతి పనిని బాబా చేసుకునేటువంటి వారు. ఇతరులపైన ఎవ్వప్పుడూ కూడా ఆధారపడేటువంటి వారు కాదు. తుని కోసం ఉదయాన్నే వారు కర్రల్ని వారే స్వయంగా తెచ్చుకునేటువంటి వారు. అంటే నువ్వేదన్నా పనిని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఇతరులపైన ఆధారపడకూడదు. మీ శక్తి మేరకు మీ పనులను మీరు చేసుకోవాలి అనేటువంటి బోధ బాబా అన్నప్రసాద వితరణకు సంబంధించినటువంటి దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా బాబా ఆజ్ఞాపిస్తే మార్కెట్కి వెళ్ళి ఎంతమంది ఎన్ని సరుకులు తేరు?
బాబా అడిగితే షిరిడి గ్రామం అంతా వచ్చి వంటల దగ్గర నిలబడి వంటలు వండుతుంది. కానీ బాబా ఎవరిని అటువైపు కూడా రాణించేటువంటి వారు కాదు. వారే స్వయంగా పాయసం తయారు చేసేటప్పుడు గోధుమ పిండి ముద్దలను ఆ స్వీట్లో వదిలేటువంటి వారట. ఆ రసంలో ఎంతో కమ్మగా ఉండేదట పాయసం. బాబా వండినటువంటి ప్రతి వంటకం కూడా మరలా ఇటువంటి రుచి ఇంకెక్కడా దొరకదు అనేటువంటి దాంతో ఉండేదట. అంత గొప్పగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని బాబా చేసేటువంటి వారు. 1910 తర్వాత భక్తుల సంఖ్య పెరగడం ఇదంతా జరిగిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమానికి కొంత బ్రేక్ పడింది. అయినా సరే బాబా ఏదో ఒక భక్తుడికి సంకల్పం కలిగించి షిరిడీలో ఏదో ఒక రకంగా అన్న సంతర్పణ జరుగుతుండేది. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు తమ పిల్లల పుట్టినరోజులకు ఇతర శుభకార్యాలకు విందును షిరిడీలోనే ఏర్పాటు చేసేటువంటి వారు. బాపుసాహెబ్ బూటి లాంటి వారు, దాము అన్న లాంటి వారు, చందోర్కర్ లాంటి వారు వారి పిల్లల పుట్టినరోజు అన్నిటికీ షిరిడీలో భోజనాలు ఏర్పాటు చేసేటువంటి వారు. ఎందుకంటే బాబాకు తమ సమక్షంలో అన్న సంతర్పణ అన్నప్రసాద వితరణ జరిగితే సద్గురువు సంతోషిస్తాడని చెప్పి వాళ్ళు భావించేటువంటి వారు. ఈరోజు కూడా మనందరము మనం సమాధి ఉత్సవానికి వరాల సాయి మందిరంలో చేయవచ్చు, ఇతరత్ర మన అందరి మందిరాల్లో మనం చేసుకోవచ్చు. కానీ షిరిడీకి అర్పణం పేరు మీద మనం ఎందుకు అక్కడ బియ్యాన్ని సమర్పిస్తున్నాం? ఎందుకంటే బాబాను దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి ఆ రోజు బీద బిక్కి జనం ఇంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భోజనం పెడితే బాబా సంతోషిస్తాడు. గురువు సంతోషించేటువంటి పనిని మనం చేయాలి, గురువు మెచ్చేటువంటి పనిని మనం చేయాలి. అప్పుడే మనము అసలైనటువంటి గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం. బాబా వారు చేసేటువంటి కార్యాల్లో ఏ భక్తుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు కాదు, ఏ భక్తుల్ని తప్పుదోవ పట్టించేటువంటి వారు కాదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మాంసాహారం వండినప్పుడు గురువుకు సర్వం తెలుసు కదా. తెలిసినప్పుడు గురువు మాంసాహారం లేనటువంటి వారికి కూడా మాంసాహారం పెట్టి దాన్ని తినమని చెప్పి ఆజ్ఞాపించవచ్చు. కానీ బాబా ప్రతి విషయంలో విచక్షణను, ధర్మాన్ని తప్పకుండా పాటిస్తాడు. ఎవరైతే మాంసాహారాన్ని తినరో, వారికి నిషిద్ధమో, అటువంటి వారిని అటువైపు కూడా రానిచ్చేటువంటి వారు కాదు. అంత నియమాన్ని వారు పాటించేటువంటి వారు. మరి అటువంటప్పుడు ఎందుకు హేమాడ్ పంతు బాబా మాంసాహారం వండేటువంటి వారు అని చెప్పి రాశారు? గురువుకు సంబంధించినటువంటి విషయాన్ని దేన్ని కూడా కప్పిపుచ్చకూడదు. అది కప్పిపుచ్చితే గురుద్రోహం అవుతుంది. ఆ గురుద్రోహం హేమాడ్ పంతు చేయదలుచుకోలేదు. కేవలం సచ్చరితలో ఉన్నటువంటి ఆ 1-2 పదాలను పట్టుకొని బాబా మాంసం వండేవారు, మాంసాహారం భక్తులకు పెట్టేవారు అనేటువంటి దానిపైన కొంతమంది జ్ఞానం లేనటువంటి వారు వాదన చేస్తూ ఉంటారు దానిపైన. కానీ బాబా ఎవరికి అది నిషిద్ధమో వారిని కనీసం దానిని తాకనివ్వలేదు. ఎవరికి దాని పట్ల ప్రీతి ఉందో వారికి దానిని భోజనానికి పెట్టేటువంటి వారు. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడూ కూడా బాబా ఆచరించేటువంటి వారు. తను ఆచరించడమే కాదు, తన శిష్యులను కూడా, తన భక్తులను కూడా వాటిని ఉల్లంఘించడానికి ఎవరైనా ప్రయత్నించినా వారు అస్సలు ఊరుకునేటువంటి వారు కాదు. అన్నదాన సంతర్పణతో బాబా మనకు అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించారు. చాలామందికి మాంసాహారం బాబా వడ్డించారు, బాబా వండారు అనేటువంటి దాంట్లో అనుమానం రావచ్చు. బాబా ముసల్మాన్ కాబట్టి చేశారు. సరే, బాబా ముసల్మాన్ కాబట్టి మాంసాన్ని వండారు. మరి ద్వారకామయిలో దుని ఎందుకు వెలుగుతుంది? హరినామ సంకీర్తన ఘోష ఎందుకు ఎప్పుడు అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది? ఎందుకు అక్కడ శంఖానాదం జరుగుతుంది? కాబట్టి గురువు యొక్క చర్యలు నిగూఢంగా ఉంటాయి. గురువు శిష్యుడికి ఎప్పుడూ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో దర్శనమిస్తాడు. అంటే మనం ఈ గురువు ఎలా ఉండాలో అని చెప్పి మనం నిశ్చయించుకుంటాం, కానీ వారు మన నిశ్చయానికి పరస్పర విరుద్ధంగా మనతో ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిగూఢంగా వారిలో దాగి ఉన్నటువంటిది పరమాత్మతత్వమే. వారిని అర్థం చేసుకోవడానికి వారు రకరకాలైనటువంటి సంశయాలు మనలో పుట్టిస్తారు. బాబా హిందువే అయినప్పుడు, బాబా నిత్యం అగ్నిహోత్రాధారణ చేస్తున్నప్పుడు, తులసి బృందావనం అక్కడ ఉన్నప్పుడు ఎందుకు బాబా ఆ కఫ్ని వేసుకోవాలి? మామూలు కాషాయం కట్టుకోవచ్చుగా. అంటే గురువు పరీక్ష ఎలా ఉంటుందంటే, మనము విగ్రహారాధనకు ఆకార రూపాన్ని ప్రేమించేటువంటి వాళ్ళం కాబట్టి ఆ ఆకార రూపం మనకు నచ్చినట్టు ఉంటేనే అక్కడికి చేరుతాం, ఆ దేవతామూర్తిని మనం ఆరాధిస్తాం. అందుకనే బాబా నేను ఈ వేషధారణలో ఉంటే
ఎంతమంది అదృష్టవంతులు నన్ను పరమాత్మని గుర్తించి వస్తారు. నిజంగానే ఆ రోజు చాలామంది బాబా యొక్క మహత్తుని కూడా బాబాని చేరుకోలేకపోయారు. ఎందుకు? వారి యొక్క వేషధారణ. కానీ ఎవరైతే జ్ఞానులు విజ్ఞులు ఉన్నారో వారు బాబా యొక్క వేషాన్ని చూడలేదు, వారి యొక్క ఆహార్యాన్ని వారు అస్సలు పట్టించుకోలేదు. కేవలం వారిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని, వారి నోటి నుంచి జాలివారినటువంటి ఒక్క మాటను పట్టుకొని జీవిత పర్యంతం వారి చరణాల వద్ద పడి ఉన్నారు. బాబా యొక్క మహత్తే ఇది. ఎవరైతే బాబా యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకుంటారో వారు మాత్రమే ధన్యులవుతారు. ఈరోజు కూడా అదే పరిస్థితి. బాబా కేవలం కోరికలు తీరుస్తారు, బాబా భక్తులమై బాబాను పూజిస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళు బాబా యొక్క అసలైన తత్వాన్ని తెలుసుకోలేరు. వారి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. లౌకికపరమైనటువంటి లక్ష్యాలను సాధించవచ్చు, కానీ బాబా తన భక్తుడు ఎంత తృప్తితో ఉండాలి, ఎలా జీవనం సాగించాలనేటువంటి వారి ఆకాంక్షల మేరకు మన జీవితం ఉండదు. బాబా తత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనం అసలైనటువంటి భక్తి మార్గంలో మనం ఉంటాం. అదే విషయాన్ని 38వ అధ్యాయ సంఘటనలో రాస్తారు. నానాసాహెబ్ చందోర్కర్ తన బంధువు అయినటువంటి బిన్నీవాలాతో షిర్డీకి వస్తారు. దత్తమందిరం దగ్గర ఏదో పూజారికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోకపోవడం వల్ల దత్తమందిరం దగ్గర స్నానాలు కాకుండా కొంచెం పక్క నుంచి వెళ్ళి ఆ ముళ్ళ కంపల నుంచి వెళ్ళి స్నానం చేసి బిన్నీవాలని తీసుకొస్తాడు. బాబా అస్సలు మాట్లాడు నానాసాహెబ్ తోటి. అంతకుముందు ఎప్పుడు వచ్చినా సరే ఎంతో ఆనందంగా కుశల ప్రశ్నలు వేసి మాట్లాడేవారు. ఏంది బాబా మీరు ఎలా నా వైపు మొహం చాటేస్తున్నారు, నన్ను కనీసం చూడట్లేదంటే, నానా నువ్వు నా ఇన్నేళ్ల సహచర్యంలో నువ్వు నేర్చుకున్నటువంటిది ఇదేనా? నీ బంధువు అయినటువంటి బిన్నీవాలా దత్తభక్తుడు కదా, దత్తదర్శనం కోపరగావ్లో చేయించకుండా ఇటు వచ్చేసావే, ఏం జరిగింది అని అంటే, అవును బాబా అక్కడ కాకుండా వేరే దగ్గర స్నానం చేస్తే వస్తూ ఉంటే ముళ్ళు గుచ్చుకుంది అని అంటాడు. దత్తుడు మంచివాడు కాబట్టి ముళ్ళు గుచ్చి వదిలేశాను నీతోటి, నేనైతే నా అని అంటాడు. కాబట్టి బాబా వద్ద మనం ఏమి నేర్చుకోవాలి, దేనిని మనం అనుసరించాలి అనేటువంటి దాన్ని ఒక సచ్చరిత్రలో మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు బాబా వంట పాత్రకు సంబంధించి, బాబా అన్న సంతర్పణకు సంబంధించి మనం అందరం కూడా విన్నాం కదా. దాంట్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు మనమే స్వయంగా ఏ విధంగా పూనుకోవాలి, ఇతరులపైన డిపెండెన్సీ అనేది లేకుండా, ఆధారపడకుండా మనం ఎంచుకున్నటువంటి పనిని మనమే ఎంత సమర్థవంతంగా చేయాలి, ప్రతి దాంట్లో క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా బాబా అన్న సంతర్పణకు సంబంధించినటువంటి దాంట్లో మనం నేర్చుకుంటాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.